భూచక్ర వడ్డీ కన్నా స్పీడ్గా వెళ్తుంది. వెస్టేజ్ నమ్ముకొని 1 yearలో 1 lakh కారు తీసుకోవాలని దృఢమైన సంకల్పంతో పనిచేస్తున్నా. లాస్ట్ టైం బూట్ క్యాంప్కి వచ్చినప్పుడు నా చెక్కు 216 రూపాయలు సార్. ఇది నా 2వ బూట్ క్యాంపు 9000. మళ్ళా బూట్ క్యాంప్కి వచ్చేటప్పుడు 1,09,000తో వస్తాను సార్. 1 year థ్యాంక్ యూ సార్. జాబేంటి అమ్మారు మన అమ్మాయి ఆప్షన్ కార్డు పోతాం కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ అని క్యాస్ట్ అనేది ఇదండి చుక్కలు కనపడతాయి. వీడికి వస్తే మాకు అర్థం కాదు. థ్యాంక్ యూ రమేష్ సార్, మీరు వచ్చినందుకు మాకు చాలా ధైర్యం. థ్యాంక్ యూ. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను కూడా డిప్యూటీ ఎంఆర్ఓ అని. అవసరమైతే సైన్ పెడతా వచ్చి వాళ్ళందరికీ ఇన్కమ్ సర్టిఫికేట్లు కావాలి కాబట్టి ఎంఎస్ సార్ పరిచయం చేసింది నేనే. అంటే నేను గొప్పగా ఏం చెప్పుకోవట్లేదు, కానీ ఉద్యోగం 11 సంవత్సరాలు నేను చేస్తున్నా కూడా జీతము ఖర్చులకే సరిపోతుంది. రేపు అనేది ఏంటి అని ఆలోచిస్తే ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ నా ఫ్రెండ్ అండీష్ దీప్తి మేడం ద్వారా నాకు పరిచయం అయింది. 11 సంవత్సరాలు కష్టపడితే మా జీతం 57,000. జస్ట్ ఇక్కడ 9 నెలలు నాకు తెలిసిన, అంటే మా మిసెస్ కి సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల వచ్చిన రిజల్ట్స్ చెప్పడం వల్ల 9 నెలల్లోనే 59,000 తీసుకుంటారు. సో నాకు ఒకటే అర్థమైంది. ఏమర్థమైందంటే ఉద్యోగం చేస్తే నేను ఒక్కడనే, ఇక్కడ మాత్రం కొంత టీం ఏర్పడుతుంది. ఎందుకంటే మార్చ్ 1వ తారీఖు నేను ఐడి తీసుకున్నాను. నేను ఒక్కడనే, నా మిసెస్ నేను కలిసి డిసైడ్ అయ్యి ఐడి తీసుకున్నాం. ఆ రోజు 311 రూపాయలు, ఎందుకంటే నేను ఒక్కడనే కాబట్టి. సో ఈ రోజు అంటే 9 నెలలు గడిచే టైంకి నా టీము 1600 అయింది. ఈ 1600 ఉండటం వల్ల 59,000 వస్తుంది. సో సార్ చెప్పినట్టుగా 1 yearలో 1 lakh తీసుకోవటం వెస్టేజ్లో చాలా ఈజీ. సో నేనేమంటున్నానంటే చదువు ఉన్నా చదువు లేకపోయినా, తెలివి ఉన్నా తెలివి లేకపోయినా మంచి అసోసియేషన్లో ఉన్నాము. ఈరోజు ఎంఎస్ఆర్ అంటే ఒక మంచి గురువు గారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ మోటివేట్ చేసి ధైర్యం నింపుతున్నారు. ఈ ధైర్యంతో మీరు ముందుకెళ్ళండి. కళ్ళు మూసుకొని ఒక గుడ్డివాడైనా కూడా వెస్టేజ్ లో సంవత్సరాన్ని నిలబడితే 1 lakh సంపాదించని చెప్పి వెస్టేజ్ నిరూపించింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. 1 year థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.